హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఎస్బీ. ఈరోజు మేము ఆవకాయ పచ్చడి అయితే పెట్టబోతున్నాం. సో అందుకని ముందుగా మామిడికాయలని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం. తర్వాత బయట ముక్కలు కొట్టడానికి మా ఆయన అయితే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇక్కడ వచ్చేసి పచ్చడి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా తీసి పెట్టుకున్నాం. సో ఇంకా పచ్చడి ప్రిపేర్ చేసే ముందు పెద్ద గిన్నె తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత తడి లేకుండా ఇలా తుడుచుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలను అన్నీ కూడా ఆ గిన్నెలో వేసేసుకోవాలి. గిన్నెలో ఉన్న మామిడికాయ ముక్కలకి పట్టే అంత కారం అయితే తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ఆవపిండి కూడా వేసుకుంటున్నాం. ఈ మామిడికాయ పచ్చడి ఫస్ట్ టైం మా ఆయన ట్రై చేస్తున్నాడు. సో క్వాంటిటీస్ అన్నీ మా అందాజాగా అయితే వేస్తున్నాము. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం మెంతి పౌడర్, తర్వాత వచ్చి మెంతులు, తర్వాత ఇంట్లో కచ్చాపిచ్చ రుబ్బుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయ గుడ్లు కూడా వేసుకుంటున్నాం. తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. మేము వచ్చేసి ఈ విధంగా అన్నీ వేసుకొని అయితే ట్రై చేస్తున్నాము. దీన్ని ఇంకోటి స్టైల్లో కూడా చేయొచ్చు. సో ఫైనల్గా హ్యాండ్ అయితే శుభ్రంగా తుడుచుకొని కలుపుతున్నాడు అన్నమాట. ఇలా పైకి కిందికి కలుపుతూ ఉంటే మన ముక్కలకి అన్ని ఉప్పు కారం బాగా పడతాయి. చాలాసేపు కలిపిన తర్వాత మేము వచ్చేసి ఈ ప్లాస్టిక్ డబ్బాలోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాం. మీ ఇంట్లో జాడి లాంటిది ఏమన్నా ఉంటే దాంట్లో కూడా వేసుకోవచ్చు. సో ఫైనల్గా పచ్చడి అంతా డబ్బా నిండా నింపేసాము.
నెక్స్ట్ వచ్చి పిల్లలకి అందకుండా మేము వచ్చేసి సన్సైడ్ పైన అయితే పెట్టేస్తున్నాం. నెక్స్ట్ 3 days తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ మొత్తం పైకి తేలి బాగా ముక్క ఊరిందనమాట. తర్వాత కిందికి పైకి ఒక స్పూన్ తీసుకొని ముక్కలన్నీ కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసేసుకొని ఒక 3-4 days మళ్ళీ ఉంచుకుంటే ముక్కలు ఇంకా బాగా ఊరుతాయి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.